నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. జాతీయ రహదారిపై ప్రమాదాల నియంత్రణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. అధికారులకు రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశం. భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ నిర్వహించడం పట్ల జంగారెడ్డిగూడెంలో బీజేపీ శ్రేణులు హర్షం. స్వీట్లు పంపిణీ చేసి భారత ప్రభుత్వానికి, సైన్యానికి కృతజ్ఞతలు తెలిపిన నాయకులు. కొత్త బియ్యం కార్డుల జారీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రజలకు సూచించిన టీడీపీ నాయకులు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు. పట్న ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 108 మంది కన్యలచే గ్రామోత్సవ నిర్వహణ. జాతీయ రహదారిపై ప్రమాదాలకు గల కారణాలను విశ్లేషించి వాటి నియంత్రణకు అధికారులు వెంటనే కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లో జరిగిన జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశంలో మంత్రి పార్థసారథి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ జాతీయ రహదారులపై ప్రమాదాల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారని, ఇది బాధాకరమన్నారు. ఏలూరు జిల్లాను రహదారి ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. అలాగే జాతీయ రహదారులపై అనుమతులు లేకుండా ఏర్పాటు చేసే హోటల్స్పై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. తొలుత జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పుట్ట మహేష్ కుమార్, జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, ఎస్పీ కొమ్మి ప్రతాప్, శివకిషోర్, ఎమ్మెల్యేలు బండేటి చంటి, చింతమనేని ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. నేషనల్ హైవే చాలా లాంగ్ లెంత్ ఉండటం మూలంగా దానికి సంబంధించిన సమస్యల గురించి చాలా విపులంగా చర్చించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏమిటంటే, రోడ్డు పక్కన ఉన్న హోటల్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు నామ్స్ పాటించుకోకుండా వాళ్ళ ఇష్టారీతిన వాళ్ళ హోటల్ భవనాలు నిర్మించడం మూలంగా అక్కడ పార్కింగ్ కానివ్వండి, ఒక సెక్యూరిటీ పర్సనల్ కానివ్వండి, వీళ్ళందరూ లేకపోవడం మూలంగా కూడా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పేసి సమావేశం దృష్టికి రావడం జరిగింది. దాని మీదట కలెక్టర్ గారు, ఎస్పీ గారు, నేషనల్ హైవే అథారిటీస్ వీళ్ళందరూ కలిసి ఎవరైనా సరే, ఏదైనా సరే, ఒక డాబా కానీ, ఒక హోటల్ కానీ, లేదా ఒక షాప్ కానీ పెట్టాలంటే దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫార్ములేట్ చేసి దానికి లోబడి మాత్రమే నిర్మించాలి. ఒకవేళ వాళ్ళు రూల్స్ని అతిక్రమించినట్టయితే నేషనల్ హైవే వాళ్ళు తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సమావేశం నిర్ణయించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రోడ్డు నిర్మాణంలో కానివ్వండి, రోడ్డు డిజైనింగ్లో కానివ్వండి, కొన్ని సమస్యలు రావటం మూలంగా ఈ స్పీడ్లో వెళ్ళే వెహికల్స్కి చాలా సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలు యాక్సిడెంట్స్గా ఇదవుతున్నాయి. కాబట్టి దాని మీద ఇమ్మీడియట్గా నిర్మాణ పనులు చేయాల్సిన అవసరం ఉంది. యాక్సిడెంట్స్ తగ్గించాలి. ప్రాణాపాయం నుంచి ఎవరికి కూడా ప్రాణాలు కోల్పోకూడదు. సౌకర్యవంతమైన, సుఖవంతమైన జర్నీ, ప్రయాణం ప్రతి ఒక్కరికి కూడా చేయాలి అనే లక్ష్యంతో ఈరోజు సమావేశం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. పెహల్గాం ఉగ్రదాడుల నేపథ్యంలో భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ నిర్వహించడం పట్ల బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో బీజేపీ శ్రేణులు స్వీట్లు పంచుతూ వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి, భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు తాటికొండ సుధాకర్, జిల్లా నాయకులు వేమూరి శ్రీనివాస్, పివి రామలక్ష్మి, కొప్పాక శ్రీనివాసరావు మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో కేవలం ఉగ్రవాదులనే టార్గెట్ చేస్తూ 9 స్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడి చేయడం ఎంతో సంతోషించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. దేశ ప్రజలంతా భారత సైన్యం వైపు ఉండాలని పిలుపునిచ్చారు. పైగా ఈ దాడికి సింధూర్ అని పేరు పెట్టడం పట్ల తాము హర్షం వ్యక్తం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సొలస వెంకట రవికుమార్, తుమ్మలపల్లి
రావుపల్లి బ్రహ్మాజీ, సుబ్బరాయ శర్మ, తోట రామకృష్ణ తదితరులు ఉన్నారు. భారత్లో పెహల్గాంలో జరిగిన దాడికి ప్రతీకార చర్యగా ఈరోజు ఉదయం మన భారత ఆర్మీ పాకిస్తాన్లోని కేవలం ఉగ్రమొక్కలను, ఉగ్రవాద స్థావరాలను, ఉగ్రవాదులను తయారు చేసే కర్మాగారాల మీద దాడి చేసింది. సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. కేవలం ఉగ్రవాదుల మీద దాడి జరిగింది. దీనికి భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం జంగారెడ్డి పట్టణ శాఖ తరఫున. అనేక సంవత్సరాలుగా భారతదేశం మీద వెనక నుంచి దాడి చేస్తున్నటువంటి పాకిస్తాన్కి ఇవాళ నిజమైన నాయకుడు మగాడు మన మోడీ గారు నిన్న సాయంత్రం ఇచ్చినటువంటి ఇవాళ ప్రపంచం మొత్తం హర్షిస్తోంది. అదేవిధంగా ఇవాళ భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడు గర్వంతో తల ఎత్తుకు తిరిగే రోజు అని చెప్పి తెలియజేస్తాం. మా జోలికి వస్తే తాట తీస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం. ఈ ఆపరేషన్ చేసినటువంటి మన సైనికులకి, మోడీ గారికి, ప్రతి ఒక్కరికి భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడి నుంచి ఎప్పుడెప్పుడు పాకిస్తాన్ మీద మనం దాడి చేస్తామని భారత ప్రజలందరూ ఎదురు చూసిన సందర్భంలో నిన్న తెల్లవారుజామున మోడీ కొట్టిన దెబ్బకి 9 ఉగ్రవాద కేంద్రాలు కూడా ధ్వంసమైంది. ఏ ఒక్క పౌరుడికి ఏ గాయం అవ్వలేదు. ఆపరేషన్ పేరు సింధూర్. అంటే భారతదేశం నుదుటి మీద కాశ్మీర్ ఎలాగైతే తిలకంగా ఉంటుందో, భారత పటంలో కాశ్మీర్ ఎలా తిలకంగా ఉంటుందో, దానికి హాని జరిగితే చేసిన ఆపరేషన్ కూడా సింధూర్ అని పెట్టి భారత మిలిటరీని ముందుకు నడిపించి అన్ని వాయుసేన కానీ అందరూ కూడా మూకుమ్ముడిగా చేసిన ఈ దాడిలో ఉగ్ర మూకలు సమస్తం కూడా నేలమట్టమైంది. ఏ ఒక్క ప్రజలకి కూడా, ఒక చిన్న పక్షికి కూడా దేనికి అపకారం జరగకుండా కేవలం ఉగ్రవాదుల మీదే దాడి జరిపి భారత సైన్యం తను ఎంత ధీమంతంగా ఉంటుందో, టార్గెట్ ని ఎలా రీచ్ అవుతుందో ఈ రకంగా తను నిరూపించుకుంది మరోసారి. నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, త్రివిధ దళాధిపతులకు పూర్తి స్వేచ్ఛనిచ్చాము, పౌరుడు మన లక్ష్యం కాదు, మన లక్ష్యం ఒకటే ఉగ్ర స్థావరాలు, ఉగ్రవాదుల శిబిరాలు మాత్రమే ధ్వంసం చేయాలని చెప్పారు. మరి ఇక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది కానీ, ఇండియన్ ఆర్మీ కానీ చాలా చాకచక్యంగా చక్కటి ప్రీ ప్లానింగ్ తో సింగిల్ షాట్ లో 9 టార్గెటెడ్ లైన్స్ ని ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్ అలా 9 ధ్వంసం చేసేశారు. భారత ఆర్మీ మాత్రము ప్రపంచానికి ఇవాళ ఒక పెద్ద సందేశం ఇచ్చింది. ఎంత బలమైనటువంటి సైనిక శక్తి ఉంది, ఎంత త్రివిధాల శక్తి ఉంది అనేది, ఒక అధ్యక్షుడు ఎలాంటి, ఒక దేశ నిర్ణయాత్మక శక్తి ఎలాంటి స్వేచ్ఛనిచ్చాడు, ఎలా దాన్ని టార్గెట్ ఛేదించగలిగారు అనేది వాళ్ళ యావత్ ప్రపంచం గర్విస్తుంది. కొత్త బియ్యం కార్డుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. బియ్యం కార్డులు లేని వారు బియ్యం కార్డు పొందేందుకు దరఖాస్తులను ఆహ్వానించింది. బుధవారం నుండి ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ కార్యాలయంలో నాయకులు మీడియాతో మాట్లాడారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, నాయకులు పెనుమర్తి రామ్కుమార్, బొబ్బరి రాజుపాల్ మాట్లాడారు. బియ్యం కార్డు లేని వారు కొత్త కార్డులు పొందేందుకు ప్రభుత్వం దరఖాస్తుల్ని ఆహ్వానించడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. కావున అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ దీనికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రతి సచివాలయంలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు ఎంపీ గౌడ్, షేక్ యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజు నుంచి రేషన్ కార్డులకి ప్రక్రియ మొదలయ్యిందని, రేషన్ కార్డులు లేని వారందరూ కూడా రేషన్ కార్డులు పెట్టుకోమని చెప్పి మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పౌర శాఖల మంత్రి అయినటువంటి నాదెళ్ల మనోహర్ గారు మరి ఈ రోజున తెలియపరచడం జరిగింది. మరి రేషన్ కార్డులు లేని వాళ్ళు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు కనుక ప్రతి సచివాలయంలోకి మీ యొక్క అప్లికేషన్లో రేషన్ కార్డులు పెట్టుకోవాలని, మరి అలాగే మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి మీకు ఏమైనా సమస్యలు ఉంటే అక్కడికి వెళ్ళి తెలియపరిచినా కానీ ఆయన కూడా అప్లికేషన్ తీసుకోవడం జరుగుద్ది. మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టడం జరిగింది. మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా త్వరలోనే అన్నీ కూడా వస్తున్నాయి, ఒక్కొక్కటి. మరి దీన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. మరి తెలుగుదేశం పార్టీ అధినేత మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకి ఒక గుడ్ న్యూస్ చెప్పారండి. ముఖ్యంగా మన జంగారెడ్డి పట్టణం మరి చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి బియ్యం కార్డులు పంపిణీ నేటి నుంచే
దరఖాస్తులు తీసుకుంటారని నిన్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. మరి ఈ రోజు నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా తమ ఏరియాలో ఉన్నటువంటి సచివాలయాల్లోకి వెళ్ళి దరఖాస్తు తీసుకుని మరి అప్లికేషన్ పెట్టుకోవాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాం. మరి గత ప్రభుత్వంలో దాదాపుగా 3,30,000 అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయండి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా పెట్టుకుంటూ వాళ్ళందరికీ ఇస్తానంటున్నారు. అంతేకాకుండా ఆధార్ లింక్ కూడా మరి దీనికి కూడా అవుతా ఉందండి. మరీ ముఖ్యంగా గతంలో పెద్ద కార్డులు వచ్చాయి, అలా కాకుండా జూన్ నుంచి క్యూఆర్ కోడ్ అని చాలా స్మార్ట్ కార్డ్స్ వస్తున్నాయండి. మరి ఇవి చాలా ఉపయోగంగా ఉంటాయి, దాంట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. రేషన్ కార్డుల వ్యవస్థ, ఈ వ్యవస్థను తీసుకొచ్చిందే తెలుగుదేశం ప్రభుత్వం. 1983లో కిలో ₹2 బియ్యం ఒక మోస్ట్ పాపులర్ పథకం. దాన్ని అమలు చేయడానికి అన్న ఎన్టీఆర్ గారు గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి కార్డు ఈ రేషన్ కార్డు వ్యవస్థ. ఆ రోజు నుంచి రకరకాలుగా మార్పు చేస్తూ టెక్నాలజీ పెరిగే కొద్దు ఈ కార్డు అనేకమైన అవసరాలకు దాదాపు 5 కోట్ల ఆంధ్ర ప్రజల్లో ఆర్థిక పరిస్థితిని తెలియజేసే కార్డే రేషన్ కార్డు. ఒక కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితిని తెలియజేస్తే బిలో ప్రాపర్టీ లైన్, దారిద్ర్య రేఖకు దిగువన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తున్నటువంటి ఐడెంటిటీ ఈ రేషన్ కార్డు. అర్హులని ప్రాధాన్యత ఇస్తూ మళ్ళీ రద్దయిన కార్డులు ఏమైనా ఉంటే దాన్ని పునరుద్ధరిస్తూ నిజమైన లబ్ధిదారులకి ఈ కార్డులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ జంగారెడ్డిగూడెం పట్టణంలో వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 108 మంది కన్యలచే గ్రామోత్సవం జరిపారు. దీనికోసం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఉంచారు. పట్టణంలోని వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద ప్రారంభమైన ఈ గ్రామోత్సవం పట్టణంలోని పలు వీధుల్లో తిరుగుతూ మరల ఆలయం వద్దకు చేరుకుంది. అనంతరం ఆలయంలో అమ్మవారికి పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా భక్తులకు అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘ ప్రముఖులు మాట్లాడుతూ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతి నిర్వహణకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్పూరం నారాయణరావు, మహంకాళి రామ్మోహన్ రావు, బందనపు వెంకటేశ్వరరావు, మహంకాళి రంగప్రసాద్, టీవీఏ తారకం, దూబగుంట్ల బాపిరాజు, వాసవి సాయి నగేష్, గుల్లపూడి శ్రీనివాస్ రావు, నాగసిరి వసంత్ తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి జయంతి సందర్భంగా ఈ రోజున జంగారెడ్డిగూడెం గ్రామంలోని కన్యకా పరమేశ్వర ఆలయంలో ఆర్యవైశ్య పెద్దలందరూ కూడా వచ్చి ఈ ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి అందరినీ చల్లగా చూడాలి. అమ్మవారిది జయంత్యోత్సవాల సందర్భంగా 108 కలశాలతో 108 మంది కన్యకలతో ఊరింపు భారీ లెవెల్లో జరిగింది. ఈ ఊరేగింపు పొట్టి శ్రీరాముల విగ్రహం మీదుగా, అలాగే గంగారం గుడి, అలాగే బోసమ్మ, అలాగే లక్ష్మీ టాక్స్ మీదుగా తిరిగి అమ్మవారి గుడి వద్దకు చేరుకున్నాం. ఈ కార్యక్రమానికి చాలా మంది హాజరయ్యారు. వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు. 108 మంది కన్యలతోటి
అమ్మవారి జయంతి సందర్భంగా భారీ ఊరేగింపు జరిగింది. ఈ ఊరేగింపు గంగానమ్మ గుడి మీదుగా పాత సంత మార్కెట్, గంగానమ్మ గుడి, మసీదు మీదుగా బస్టాండ్ కాడి నుంచి పోలీస్ స్టేషన్ మీదుగా ఈ జయప్రదం చేసినందుకు ప్రజలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా జంగారెడ్డి పట్టణంలో వేయించేస్తున్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద ఈరోజు పూజలు అన్నీ కూడా జరిపి గ్రామోత్సవం కూడా జరగడమైంది. గ్రామోత్సవం సందర్భంగా 108 కన్యకలతో 108 కలశలతో గ్రామం అంతా తిరిగి చేరి పట్టణాలలో వెంచేసి ఉన్న అమ్మవారి గుడికి వస్తమైంది. తదనంతరం కూడా అమ్మవారికి కుంకుమ పూజలు 108 కన్యలతో కూడా 108 పూజలు కూడా చేస్తడం జరిగింది. అనంతరం అన్నప్రసాదాలు కూడా అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమానికి బోధిటి స్కూల్ వారు మాకు బస్సులు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా వారికి జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన పట్టణ ఆర్యవైశ్యులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత సైన్యం చేసిన మెరుపుదాన్ని తాము స్వాగతిస్తూ ఉన్నామని మాజీ సైనిక ఉద్యోగుల సంక్షేమ సంఘం సెక్రటరీ దొమ్మిడి సత్యనారాయణ తెలిపారు. ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న నేపథ్యంలో జంగారెడ్డిగూడెం పట్టణంలో మాజీ సైనిక ఉద్యోగులు బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ఉగ్రవాదుల్ని మాత్రమే టార్గెట్ చేస్తూ ఆధునిక యంత్ర పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ తలపెట్టడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, దేశ సైనిక దళానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. దేశ ప్రజలకు ఎవరైనా అపాయం చేయాలని ప్రయత్నిస్తే సహించబోమనే హెచ్చరిక ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత సైన్యం చేసిందన్నారు. కావున ప్రతి ఒక్కరూ భారత సైన్యానికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సంఘ అధ్యక్షులు పేరూరి భద్రయ్య, ఉపాధ్యక్షులు జూలూరి వీరరాఘవులు, జాయింట్ సెక్రటరీ బలవర్ధన్ రావు, ఆర్గనైజేషన్ సెక్రటరీ సూర్యప్రసాద్, ట్రెజరర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కొద్ది రోజుల క్రితం పహల్గాం ఉగ్రదాడి చాలా అతి నీచంగా జరిగిన సంఘటన మీకు అందరికీ తెలిసిందే. ప్రజలందరూ ఈ చర్యపై మన దేశం సైన్యం తీసుకునే చర్యను గమనిస్తున్నారు. అది ఈరోజు సఫలీకృతమైంది. ఆ చర్య ఏంటంటే ఆపరేషన్ సింధూర్ ద్వారా పహల్గాం ఉగ్రవాది దాడిని ప్రతిచర్యగా మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ సింధూరాలో పాక్ ఉగ్రవాది స్థావరాలపై సుమారు నిన్న రాత్రి 1:30 ప్రాంతానికి మూకుమ్మడిగా మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు ఈ స్థావరాలపై విరుచుకుపడి తీవ్రవాదాన్ని సమూలంగా తుడిచిపెట్టే విధంగా ఈ అటాక్ జరిగింది. దీనిలో చాలా వరకు ఉగ్రవాదులు హతమయ్యారు. వాటిపై లెక్కలు తేలవలసి ఉంది. ఈ చర్యకు మన ప్రధానమంత్రి మోడీ గారు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ మన సైన్యానికి విస్తృత అధికారాలు ఇవ్వడం జరిగింది. ఆ చర్యలో భాగంగానే రాత్రి ఆపరేషన్ సింధూర నిర్వహించడం జరిగింది. ఇది 100% పూర్తిగా టెర్రరిజంపై జరిగిన చర్య. దీనిలో ఆధునిక ఆయుధ సంపత్తిని ఉపయోగించడం జరిగింది. ముఖ్యంగా డ్రోన్ వ్యవస్థ ద్వారా ఈ ఆపరేషన్ సింధూర్ జరగడం చాలా ఆసక్తికరదాయకంగా ఉంది. ఇది 100కి 100 రూపాయలు మన స్వదేశీ పరిజ్ఞానంతో జరిపిన దాడిగా మనం అభివర్ణించవచ్చు. సో ఈ సందర్భంగా మాజీ సైనిక సంక్షేమ సంఘం తరపు నుండి కేంద్ర మంత్రులు, రక్షణ శాఖ మంత్రులు, అలానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రజలెంతో ఆసక్తిగా వేచి చూసిన ఈ సందర్భం ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రజలకు మనశ్శాంతి అలాగే భరోసాని నింపి వారి మనోభావాలని మరింత పెంపొందించే విధంగా ఈ చర్య తీసుకోవడం చాలా ఆనందదాయకం. అలాగే భవిష్యత్తులో కూడా మన బలగాలన్నీ ప్రజలకు ఇప్పుడు సూది మొన గుచ్చేంత అపకారం కూడా ఎవరన్నా చేస్తే ఆ చర్య ఎలా ఉంటుందో ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా తెలియజేయడం అయింది. సో ప్రజలందరూ కూడా సైన్యానికి అలాగే ప్రభుత్వాలకి మద్దతు పలికి వారి ధన్యవాదాలు తెలపవలసిందిగా కోరుతున్నాం.
ఉపాధి అవకాశాల కోసం యువత ఉద్యమించాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయక కార్యదర్శి కెవి రమణ పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా జంగారెడ్డిగూడెంలో ఐఎఫ్టీయూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అటవీ ప్రాంతాన్ని పోరాట ప్రాంతంగా ఎంపిక చేసుకుని దేశం కోసం, దేశ ప్రజల సంక్షేమం కోసం తన ప్రాణాన్ని సైతం తృణప్రాయంగా అర్పించిన పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజుని కొనియాడారు. అటువంటి త్యాగాలు నేడు దేశంలో ఉన్న పరిస్థితుల్లో చాలా అవసరమని అన్నారు. కావున ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించే విధంగా ప్రభుత్వంపై యువత పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఈ భూషణం, మంచులి రాజు, గంపల శ్రీను, తానింగడపకు వెంకటేశ్వరరావు, బన్నె వినోద్ తదితరులు పాల్గొన్నారు. వాడు ఇటు వచ్చిన తెల్లవాడని ఆనాడు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసి అమరుడైన అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ఈరోజు అల్లూరి సీతారామరాజు ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం కాకుండా ఒక మనిషిని వేరొక మనిషి దోపిడీ లేని సమాజం కావాలని చెప్పి ఆనాడు ఆదివాసీలు గిరిజనుల్లోకి వెళ్లి సాయుధ పోరాటం స్టార్ట్ చేసి రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించాడు. కానీ ఆయన ఏ ఆశయం కోసం ఆనాడు పోరాటం చేశాడో ఆ ఆశయం నేటికి నెరవేరకపోగా పేదలు మరింత పేదలవుతున్నారు. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించేటువంటి విధానాల వల్ల ఈరోజు చాలా అస్తవ్యస్తంగా దేశ ఆర్థిక పరిస్థితులు తయారవుతున్నాయి. ఒక పక్కన దేశాన్ని అప్పుల గొప్పగా ముంచివేస్తున్నారు, రెండో పక్కన ప్రభుత్వ రంగ సంస్థలు ఆస్తులను అమ్మివేస్తున్నారు, మూడో పక్కన ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తున్నారు. ఆనాడు అమరులైనటువంటి అల్లూరి సీతారామరాజు గాని, భగత్ సింగ్ గాని తదితర అమరవీరులు ఏ ఆశయం కోసం పోరాడి అమరులయ్యారో ఆ ఆశయం నేటికి నెరవేరలేదు. ఆ ఆశయం కోసం నేటి యువత పోరాటం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. ఇంటర్నేషనల్ స్కూల్ గత 23 సంవత్సరాలుగా బర్డ్స్ అండ్ బ్లోసమ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా విశేషమైన విద్యను అందించి తద్వారా ఎందరో విద్యార్థులను ఐఐటిఎన్స్ గా, ఎన్ఐఐటిఎన్స్ గా, డాక్టర్స్ గా అవ్వటానికి పాఠశాల దశలో పునాది వేయబడింది. ఈ సంవత్సరంలో ఐఐఎంస్ గా జంగారెడ్డిగూడెం చరిత్రను తిరగా రాసిన ఘనత మన యూసీ మ్యాథ్స్ విద్యార్థులకు దక్కినది. ఈ సంవత్సరం ఒక్క అడుగు ముందుకు వేస్తూ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో అందించే దిశగా సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను స్థాపిస్తున్నారు. 35 సంవత్సరాల అనుభవం కలిగిన షెంఫోర్డ్ ఫ్యూచరిస్టిక్ స్కూల్ యొక్క సౌజన్యంతో ఇంటర్నేషనల్ స్కూల్ ను నిర్మించుచున్నారు. సంప్రదించండి. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండై షోరూమ్, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. విద్యా వికాస్ 25 years of excellence.
క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరికులర్ సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్ట్-ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా IIT, JEE మెయిన్స్, ఎంసెట్ లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు, కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రభంజనం. ఎస్కే ఒమీనా 600కు 593, ప్రియాంక సాయిలక్ష్మి 600కు 590, ధనుశ్రీ 600కు 584, కె గ్రీష్మ 600కు 580. పరీక్షకు హాజరైన విద్యార్థులు 40 మంది. 100% ఉత్తీర్ణత. 550కి పైగా మార్కులు వచ్చిన వారు 16 మంది. 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 28 మంది. నర్సరీ టు 10th క్లాస్ అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రిన్సిపాల్ కోరా రేవతిరాణి, కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225370 and 9441796460. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వామివారు శ్రీదేవి భూదేవి సమేత మహావిష్ణువు అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి అమ్మవార్లను ఆలయ అర్చకులు పెండ్లి కొడుకు పెండ్లి కూతురులుగా అలంకరణ చేశారు. తొలుత ఆలయ నిత్య కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంపై వచ్చి అలంకరణ చేశారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు హారతిని పట్టి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను పెళ్లి కొడుకు పెళ్లి కూతురులకు అలంకరించి ముస్తాబు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో సత్యనారాయణమూర్తి మాట్లాడారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. అలాగే పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను కనువిందు చేశాయి. భారతదేశ రక్షణకు కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు తాము అండగా ఉంటామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు చోటపల్లి విక్రమ్ కిషోర్ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్ల గూడెం గ్రామంలో బీజేపీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. పారేపల్లి వెంకట సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విక్రమ్ కిషోర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం చేసిన దాడిని తాము స్వాగతిస్తున్నామన్నారు. దేశ రక్షణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకునే ప్రతి నిర్ణయానికి తాము మద్దతు తెలుపుతామన్నారు. అనంతరం బీజేపీ జంగారెడ్డిగూడెం మండల అధ్యక్షులుగా విజ్జు గంగభవన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తొలుత అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా బీజేపీ శ్రేణులు అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నగరపాటి సత్యనారాయణ, వేమూరి శ్రీనివాసరావు, ఒంటెద్దు యేసు వరప్రసాద్, కె నారాయణ, టి బ్రహ్మాజీ, సూర్యచంద్రం, నారాయణమూర్తి, టి రామకృష్ణ, విజ్జు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. పాకిస్తాను ఉగ్రవాదులు భారతదేశం మీద పహల్గాంలో ఏదైతే జమ్మూ కాశ్మీర్లో పహల్గాంలో చేసినటువంటి
టూరిస్టుల మీద దాడి ఏదైతే ఉందో దాన్ని భారతదేశ వ్యాప్తంగా కూడా భారతీయులందరం కూడా ఖండిస్తూ భారత ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వారు ఇప్పటికే ప్రపంచ దేశాలకి భారతదేశం మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడి చాలా అమానుషం. మనం దౌత్య నీతిలో భాగంగా మనం పాకిస్తాన్ మీద ఎటువంటి దాడి చేయకోకుండా కేవలం ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని ప్రధానమంత్రి గారు ఈవేళ సైనిక చర్యకి వారికి పూర్తి స్వేచ్ఛనిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దానికి ఫలితంగా రాత్రి జరిగినటువంటి ఏదైతే బహుముఖ ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో 9 స్థావరాల మీద వారు దాడి జరపటం, రాత్రంతా కూడా ఈ యొక్క పర్యవేక్షణ బాధ్యతలు స్వయంగా ప్రధానమంత్రి గారే వారి యొక్క నిర్వహణలో ఏ ఒక్క పాకిస్తాన్ మిలిటరీని కానీ పాకిస్తాన్ పౌరుని కానీ టార్గెట్ చేసుకోకుండా ఉగ్ర స్థావరాలని టార్గెట్ చేసుకుని రాత్రి విజయవంతంగా ఏదైతే సింధు ఆపరేషన్ ఏదైతే ఉందో దాన్ని ముగించినటువంటి భారత సైనికులకి ఈవేళ మేమందరం కూడా సంఘీభావంగా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీకి పట్టుకొమ్మలని వారి అండదండలతోనే పార్టీ అభివృద్ధి పథంలో నడుస్తోందని పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తెలిపారు. బుట్టాయిగూడ మండలం దుద్దుకూరులో వైఎస్ఆర్సీపీ మండల కార్యకర్తలు నాయకుల విస్తృత స్థాయి ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ మండల కన్వీనర్ అల్లూరి రత్నాజీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెల్లం బాలరాజు పాల్గొని మాట్లాడారు. గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో పార్టీ కార్యకర్తలకు అధినేత వైఎస్ జగన్ ప్రథమ అవకాశం కల్పించనున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తెల్లం రాజలక్ష్మి, నాయకులు ఆరేటి సత్యనారాయణ, సయ్యద్ బాజీ, రామతులసి, గుగ్గులోతుర మోహన్ రావు, తాళ్ళూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎదుర్కోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ప్రతి నాయకులు కార్యకర్తలు ఎంతో విలువైన అమూల్యమైన సలహాలు సూచనలు ఇవ్వడం చాలా అభినందనీయం. ఇది చాలా సంతోషం కూడా. ఎందుకంటే కింద ఏం జరుగుతుందనేది మీరందరూ కూడా విపులంగా ఈరోజు మాకు దృష్టికి తీసుకురావడం, ఇది కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఉంటాయి. ఇలాంటి మాట్లాడుకోవడం వల్ల నాయకులు కార్యకర్తలు కూడా కొంచెం అసంతృప్తితో కూడా గతంలో ఉండటం వల్ల నాయకుడికి మాకు మీకు గ్యాప్ ఉండటం వల్ల కూడా కొంత అసంతృప్తి ఉంది. అవి కూడా తొలగించుకొని మనం అందరూ కూడా ముందుకెళ్తాం రాబోయే రోజుల్లో. నా జగనన్న ఇప్పుడు కూడా ఈరోజు కార్యకర్తల కోసం వరుసగా ఆయన సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ చెప్తున్నారు. జగన్ 2.0 నేను చూపిస్తానని కార్యకర్తల యొక్క అంశం ఎంతో అనేది అందరూ కూడా గుర్తెరగలరు. కార్యకర్తలు ఉంటేనే పార్టీ ఉంది, పార్టీ ఉందంటేనే కార్యకర్తలు. ఈరోజు ఆ కార్యకర్తలకి మరి ప్రథమ ప్రాధాన్యత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోయే రోజుల్లో ఇవ్వబోతున్నారు. సిపిఎం తలపెట్టినటువంటి పాదయాత్రకు అధికార యంత్రాంగం కదిలి పట్టిన పాలెం వందరకు ప్రత్యామ్నాయంగా కల్వటు పనుల్ని ప్రారంభించడం తమకెంతో సంతోషంగా ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో రవి మాట్లాడారు. పట్టణపాలెం వంతెన నిర్మాణాన్ని తక్షణమే ప్రారంభించాలని, లేని పక్షంలో ప్రత్యామ్నాయంగా కల్వటు నిర్మించాలని సిపిఎం చేపట్టిన పాదయాత్రకు అధికార యంత్రాంగం స్పందించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి ఎం జీవరత్నం, నాయకులు అందుగుల ప్రభాకర్రావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పుట్టాయిగూడెం మండలం సరిహద్దుల్లో ఉన్నటువంటి పట్టణపాలెం వంతెన 11 ఏళ్లుగా కూడా పూర్తి చేయకపోవడం వలన ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పాలవుతున్నారని, అందువల్ల ఈ సందర్భంలోనే 8 మంది కూడా చనిపోవడం జరిగింది. ఈ సమస్యని ప్రభుత్వాలు పట్టించుకుని పరిష్కారం చేయాలని చెప్పేసి ఇంతకుముందు నుంచి అనేక ఉద్యమాలు, ధర్నాలు, కార్యక్రమాలు చేసినా ఈ ప్రభుత్వానికి క్షేమ పుట్టినట్టు కూడా కలగలేదు. ఎప్పుడైనా అడిగితే ఈ సమస్య త్వరలో పరిష్కారం చేస్తామని చెప్పి కంటి తుడుపు హామీలు మాత్రం ఇచ్చేవారు. పాలకవర్గాలు మారుతున్నా కూడా ఈ సమస్య పరిష్కారం కాలేదు. నిజానికి సిపిఎం పార్టీ
పట్టినపాలెం వంతెన దగ్గర నుంచి జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఆఫీస్ వరకు 14 కిలోమీటర్ల పాటు సిపిఎం పార్టీ ఏప్రిల్ 10వ తేదీన పాదయాత్ర నిర్వహించాం. ఈ పాదయాత్రలో ఆ దారిలో ఉన్నటువంటి వందలాది మంది గ్రామస్తులు పాల్గొన్నారు, మద్దతు తెలియజేశారు. పార్టీలకు అతీతంగా కూడా దీనికి మద్దతు పలికారు. ఈ ధర్నా పాదయాత్ర అనంతరం జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఆఫీస్ దగ్గర కూడా ధర్నా చేయడం జరిగింది. దీని మీద తెలుగుదేశం ప్రభుత్వంలో జనసేన పార్టీలో తీవ్రమైన చర్చ జరిగిందనేది తెలిసింది. ఏమైనా సరే ఈ వంతును పూర్తి చేయకపోతే మన పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుంది, ఎక్కడైనా ప్రారంభించాలని చెప్పేసి వాళ్ళ నిర్ణయానికి వచ్చారు. ఈ ఉద్యమం ఫలితంగానే మేము అక్కడ ప్రధానంగా 2 డిమాండ్లు చేశాం. ఒకటి, వంతెన నిర్మాణం వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలి. రెండవది, ఈలోపు రాకపోకలకు ఆటంకం లేని పద్ధతిలో చట్టాన్ని నిర్మించాలని చెప్పేసి కోరాము. ఆ ప్రకారంగా ఇప్పుడు చట్టా పనులు సాగుతున్నాయి. దానికి సైమల్టేనియస్గా వంతెన పనులు కూడా ప్రారంభించి పూర్తి చేస్తామని చెప్తున్నారు. మేము ఆ రకంగా చేస్తున్నందుకు ధన్యవాదాలు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో హక్కుల సాధన కోసం యువకులు ఉద్యమించాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జి సూర్యకిరణ్ పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి జరిపారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు ఎస్కే మాబూ సుభాని అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సూర్యకిరణ్ మాట్లాడారు. బ్రిటిష్ పాలనపై విలక్షణమైన రీతిలో సాయుధ పోరాటం జరిపిన సీతారామరాజు ఏజెన్సీ ప్రాంతంలో నాగరికతకు దూరంగా ఉన్నటువంటి ఆదివాసులను ఐక్యం చేసి వారి హక్కులకై పోరాడిన యోధులని కొనియాడారు. సీతారామరాజు స్ఫూర్తితో దేశంలో జరుగుతున్న మతోన్మాద దాడులు, మత విద్వేషాలని అరికట్టాలని, భావితరాల భవిష్యత్తును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎం జీవరత్నం, ఏ ప్రభాకరరావు, పోతురాజు, బి నాని, సునీల్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే సాయుధ పోరాటాన్ని నియమించి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి 101వ వర్ధంతికి ఈ రోజున డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఘననివాళి అర్పించడం జరుగుతూ ఉంది. ఏదైతే బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలను బానిసత్వంలో ఉంచి బానిసలు తెంపేందుకు అతి చిన్న వయసులోనే అల్లూరి సీతారామరాజు గారి, భగత్ సింగ్ గారు, రాజు గురుదేవ్, అలాగే అనేక విప్లవకారులు వారు ప్రాణత్యాగాలను చేసి సాధించిన స్వరాజ్యాన్ని మనందరం వారి ఆశయాలతో కాపాడుకోవాలని తెలియజేస్తూ ఉన్నాం. అలాగే దేశంలో ఈ రోజున జరుగుతున్నటువంటి నయా ఉదారవాద విధానాలతో, అలాగే యువతకు నిరుద్యోగం లేకోకుండా అలాగే అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాటిని అన్నింటినీ మహిళలపైన దాడులు, మతోన్మాద దాడులు, కుల వివక్షలతో ఒక రకంగా చెప్పాలంటే బ్రిటిష్ ప్రభుత్వానికి మించి అధికారం ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రజల పట్ల వహిస్తూ ఉన్నాయి. దాన్ని తిప్పుకొట్టేందుకు మహనీయుల ఆశయాలతో, అల్లూరి సీతారామరాజు గారి ఆశయాలతో ప్రతి ఒక్కరూ కూడా పోరాటం నిర్వహించాలని, మన హక్కులు కాపాడుకునేందుకు మనం నిలబెట్టుకున్నప్పుడే మహనీయులకు ఘననివాళి అని ఈ రోజున మేము అల్లూరి సీతారామరాజు గారికి ఘననివాళి అర్పించి ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో పోరాడాలని యువతకు పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షులు బన్నె వినోద్ పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి సందర్భంగా బుట్టాయిగూడెం మండలం లంకపాకల పందిరి మామిడిగూడెం నూతి రామన్నపాలెం గ్రామంలో ఉన్న అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి సందర్భంగా బుట్టాయిగూడెం మండలం లంకపాకల పందిరి మామిడిగూడెం నూతి రామన్నపాలెం గ్రామంలో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పీడీఎస్యూ, పీవైఎల్, పీఓడబ్ల్యూ సంఘాల ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బన్నె వినోద్ మాట్లాడుతూ దేశ ప్రజల్ని దోపిడీకి గురి చేస్తున్న బ్రిటిష్ పాలకులపై విప్లవ సాయుధ పోరాటాలు అల్లూరి సీతారామరాజు చేశారన్నారు. నేడు కూడా దేశాన్ని పాలిస్తున్న పాలకులు దేశ ప్రజల్ని అన్యాయానికి, దోపిడీకి గురి చేస్తున్నారన్నారు. దీనికి వ్యతిరేకంగా ఆదివాసుల అభివృద్ధి, హక్కుల రక్షణ కోసం ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కారం రాఘవ, టి బాబురావు, వెట్టి భారతి, ఏ భూషణం, కట్టం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు గారి 101వ వర్ధంతి సందర్భంగా బుట్టాయిగూడెం మండలం నూతిరామన్నపాలెంలో అప్లాన్ క్షత్రియ సేవా సమితి ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి పీడీఎస్యూ, పీవైఎల్ సంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఆయనకి నివాళులర్పించడం జరిగింది. భారతదేశానికి స్వతంత్రం కావాలని, ఈ భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న బ్రిటిష్ పాలకుల యొక్క దోపిడీని, అన్యాయాన్ని ఎదిరించినటువంటి మహా విప్లవ వీరుడు, మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి యొక్క స్ఫూర్తితో ఈరోజు యువత
అడుగుజాడల్లో నడవాలని పీడీఎస్సీ పీవల్ సంఘాల ఆధ్వర్యంలో పిలుపునిస్తూ ఉన్నాం. ఆ రోజుల్లో బ్రిటిష్ పాలకులు అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా మన్యంలో అల్లూరి సీతారామరాజు గారు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఆ గిరిజనులకి గిరిజనులు చైతన్యపరిచి ఈ బ్రిటిష్ పాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విప్లవ పోరాటం స్ఫూర్తితో విప్లవ సాహిత్య పోరాటం చేసి భారతదేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టేటటువంటి దాంట్లో ముఖ్య పాత్ర పోషించినటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. ఆయన వర్ధంతిని ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఈ భారతదేశానికి స్వతంత్రం కావాలని ఆనాడు పెద్ద ఎత్తున పోరాటాలు చేసి స్వతంత్రం సాధించి పెడితే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ రహదారిపై ప్రమాదాల నియంత్రణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. అధికారులకు రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశం. భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ నిర్వహించడం పట్ల జంగారెడ్డిగూడెంలో బీజేపీ శ్రేణులు హర్షం. స్వీట్లు పంపిణీ చేసి భారత ప్రభుత్వానికి సైన్యానికి కృతజ్ఞతలు తెలిపిన నాయకులు. కొత్త పీఎం కార్డుల జారీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రజలకు సూచించిన టీడీపీ నాయకులు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఘనంగా వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు. పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 108 మంది కన్యలచే గ్రామోత్సవ నిర్వహణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.